హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శాంతిశ్రీ 456 అండి. అందరు బాగుండాలి. అందరిలో నేనుండాలండి. కొంచెం జలుబయిందండి. గొంతైతే చేంజ్ అయింది. ఏమనుకోవద్దు. ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సమ్మక్కం చేస్తున్నాను ఇంట్లో. సమ్మక్కం చేస్తున్నాను కాబట్టి ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు కడుక్కోవడం, వాకిలి ఊడ్చుకోవడం, చల్లుకోవడం, బట్టలు పిండుకోవడం, బోళ్ళు తోముకోవడం అవన్నీ ఉంటాయి కదండీ. ఇంట్లో పనైతే కంప్లీట్ అయిపోయాక పూజ కాడికైతే వచ్చేసాను. నాకు దొరికిన పూలన్నిటితోటి స్వామివారిని, అమ్మవారిని పూజ చేసుకొని తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. సమ్మక్కను ఈరోజు ఉదిస్తున్నాను కాబట్టి నిండుగా పసుపు కుంకుమలైతే అలంకరించుకొని అయితే అమ్మవారిని అయితే పూజించాలి. కాళ్ళకు కూడా పసుపు పెట్టుకున్నాను. కాళ్ళకు పసుపు పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చానండి. ఒక సెల్పుల్నే అటు సైడ్ అయితే దుర్గమ్మని పెట్టుకున్నాను, ఇటు సైడ్ అయితే సమ్మక్కనైతే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే సమ్మక్క ఫోటోనైతే ఒక తడి క్లాత్ తోటి అయితే తుడుచుకుంటున్నాను. ఫోటో చాలా రోజులు అవుతుంది, తెద్దాం పోయినసారి అయితే మేడారం పోయినా కానీ తెద్దాం అనుకున్నా కానీ అక్కడికి పోయినాక మర్చిపోయాను. ఎందుకో ఏమో ఏదైనా కూడా టైం ఉండాలి కదా, మర్చిపోయాను. ఎన్ని రోజులు ఇంకా ఉండాల్సి ఉంటుందో ఈ ఫోటో మా ఇంట్లో. ఇదైతే ఎప్పటిదో ఈ అమ్మవారి ఫోటో తుడిచి పక్కకైతే పెట్టుకున్నాను. ఆ సెల్ఫ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడైతే తుడవరండి. ఎందుకంటే దేవుళ్ళు ఉన్న సెల్ఫ్ కదా, మనం ఇల్లు చదివినప్పుడు కాకుండా నీట్గా స్నానం చేసినప్పుడే తుడుచుకుంటాను. జాగేరు దీన్నైతే మేమైతే జాజు అంటాము. మనకు ఇంకా వేరే పేరు కూడా జాగేరు అని అంటారు. ఈ జాజును ఒక చిన్న ప్లేట్లో వేసుకొని అందులో అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని తడిపి మొత్తం ఒక రౌండ్ సర్కిల్లో అయితే జాజుతోటి అయితే గుండ్రగా ఇట్లా తడితోటి ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. తర్వాత అందులో పసుపు కుంకుమ అయితే కంపల్సరీ పసుపు కుంకుమతోటే బొట్లు పెట్టాలండి. మనం దుర్గమ్మకైతే పెట్టేటప్పుడు అయితే అందులో వరిపిండి అయితే పెడతాం, కానీ ఇలా సమ్మక్కకైతే కంపల్సరీ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాక అమ్మవారి ఫోటోకి అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడే కాదండి, 1 ఇయర్కి ఒకసారి కాకుండా నేను మాకు నోములు ఉన్నాయి కాబట్టి నోములప్పుడు కూడా సమ్మక్కను, దుర్గమ్మను, లక్ష్మమ్మను, బాలమ్మను ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి మా ఇంట్లో. అన్ని దేవుళ్ళను కూడా ఇలానే పుదించుకొని పసుపు కుంకుమలు వేసుకొని ధూపము, దీపము, నైవేద్యము, కొబ్బరికాయలు అన్నీ కొట్టుకోవాలండి. ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారి సమ్మక్కల పున్నం అప్పుడు కంపల్సరీ సమ్మక్కనైతే పుదించుకోవాలి. ఇప్పుడు వచ్చేది పున్నం కదా, మొన్న అమావాస్య అయితే వెళ్ళిపోయింది కదా, పున్నం వస్తుంది కాబట్టి దీన్నే మేము సమ్మక్కల పున్నం అంటాం. తెలంగాణ స్పెషల్ కుంభమేళ జాతర అండి. మస్తు పవర్ఫుల్ దేవుడు. దేవతలు ప్రతి ఇయర్ కంపల్సరీ ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎత్తు బంగారాలు, కోళ్ళు, మేకలు, గొర్రెలు ఎన్ని కోసుకుంటారో, కానీ 1 ఇయర్కి ఒకసారి ఇలా సమ్మక్క జాతర చేసుకున్నప్పుడు మాత్రం అమ్మవారికి అయితే కోడిని అయితే కోసుకుంటాము. తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అప్పుడు మనం ఏదైనా కావాలని గట్టిగా మొక్కుకుంటే యాటను కోస్తాం. తల్లి అని మొక్కుకుంటే నెరవేరితే యాటను కోసుకొని ఎత్తు బంగారాలు అయితే ఇస్తారు. ఫోటో తుడిచి పక్కకు పెట్టుకున్నాం కదా, పసుపు కుంకుమలు అయితే ఫోటోకి అయితే పెట్టుకొని పూలు పెట్టుకున్నానండి. 2 దీపపు కుందులలో వత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఇలానే ప్రతి ఇయర్ 1 ఇయర్ ఇలానే పూజ చేసుకుంటాను. నోములప్పుడు కూడా ఇలానే పూజ చేసుకుంటానండి. మన నోములప్పుడు కూడా వీడియో అయితే పెద్దగా లెంత్ అయిందని ఈ దేవుళ్ళన్నిటిని అయితే చూపించలేదు. నోములప్పుడు కూడా ఇలానే పూజ చేసుకొని దీపారాధన చేసుకుంటాను. కానీ ఈ 1 ఇయర్కి ఒకసారి సమ్మక్కం చేసుకునేటప్పుడే ఇలా బెల్లం అయితే పంచిపెట్టాలి కంపల్సరీ. 1 కేజీ బెల్లం తెచ్చుకొని సగం చేసి అటు 1/2 కేజీ ఇటు 1/2 కేజీ అయితే పెట్టాను. పసుపు కుంకుమలతో అయితే దేవుళ్ళను కొబ్బరికాయలు అయితే మనం 5 బొట్లు పెడతాం కదా, అలా కాకుండా ఈ సమ్మక్కకైతే ఇలా కొబ్బరికాయ కూడా అడ్డం బొట్లు అయితే పెట్టుకుంటాము. కళ్ళు శాఖ అయితే పోసాను, బెల్లం శాఖ పెట్టాను. అప్పటి వరకు అయితే కళ్ళు రాలేదు. తర్వాత కళ్ళు వచ్చినాక ఒక గ్లాసులో కళ్ళు పోసి అయితే పెట్టుకున్నాము. అమ్మవారికి అన్నీ పెట్టి మొక్కుకొని ఆ కోడిని కూడా కోసుకుంటున్నాము. చెప్పాను కదా, 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీ కోడిని కోసుకుంటామని. కోసుకున్నాక కోడిని కోసుడు అయిపోయినాక కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అండి. మెయిన్ సమ్మక్కం చేసడం అంటేనే సమ్మక్క సారక్క బంగారములో అనడం. ఈ ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశాను కదా, ప్రసాదం అయితే కంపల్సరీ ఒక 5-6కైనా పంచి పెట్టాలి. అలా అయితేనే మనకు అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు. పసుపు కుంకుమలు అయితే తీసుకొని ఫస్ట్ అయితే నేను పెట్టుకుంటున్నాను. నేను పసుపు కుంకుమలు పెట్టుకొని బయటి వాళ్ళకు కూడా పసుపు కుంకుమలు పెట్టి ప్రసాదం అయితే పంచిపెట్టాలి. బెల్లం కట్ చేసుకున్నాము, కొబ్బరికాయలు కూడా చిన్న చిన్న వక్కలు కట్ చేసుకొని మా ఇంటి ముందు అయితే దారి ఉంటుంది. ఆ దారిలోకి పోయి సమ్మక్క సారక్క బంగారముల్లో అని అయితే అన్నాను. వాయిస్ ఓవర్ కాకుండా
రియల్‌గా కూడా అన్నానండి వీడియోలో చూడండి సమ్మక్క సారక్క బంగారముల్లో అని అన్నాను. ఆహ్, అయితే చాలామంది నవ్వుతారు. నవ్వుకొని కానీ కంపల్సరీ ఇదే అనాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని పిలిసాను. ఒక ఐదుగురైతే లేడీస్‌కైతే పెట్టాను. ఈ పాపతోటి ఐదుగురయ్యారు. ఇంకా జెంట్స్‌కి పెట్టాను. ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకి కూడా పెట్టానండి. పసుపు, కుంకుమ మెయిన్ అండి ఫస్టు. పసుపు, కుంకుమ పెట్టి ప్రసాదము పెట్టాలి. కంపల్సరీ పసుపు, కుంకుమ అయితే పెట్టాలి. ఇంకా అప్పుడైతే 2 ఏళ్ళకి ఒకసారి జరిగే జాతర అప్పుడైతే కాళ్ళకు కూడా పసుపు పెట్టాలండి. అమ్మవారికి పసుపు, కుంకుమలంటే చాలా ఇష్టం. అందరికీ ప్రసాదం అయితే పెట్టాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాను. వచ్చేసి నేను కూడా తీసుకోవాలి కదండీ! మరి నేను కూడా పసుపు, కుంకుమ పెట్టుకొని బెల్లం అయితే తిన్నానండి. చాలా బాగుంది. తర్వాత మా ఆయనేమో కోడినైతే కోసి చికెన్ అయితే నాకు ఇస్తే చికెన్ వండాను. బగారా పిల్లలైతే బగారా ఎయి మమ్మీ అనంటే బగారా వేశాను. రైస్ కుక్కర్‌లో వేశాను. ఫైనల్‌గా అయితే పనంతా కంప్లీట్ అయిందండి. ఇప్పుడే కొంచెం అన్నం వేసుకొని వేడి వేడి అన్నం, వేడి వేడి చికెన్, వేడి వేడి బగారా రైస్ అయితే వేసుకున్నాను. పైన రేకుల వేడి, కింద అన్నం, చికెన్, మటన్ చికెన్, అన్నం వేడి చాలా వేడిగుందండి. ఊదుకుంటూ ఎలా ఉందో మీకు చెప్దామన్నట్టుగా ఒక వీడియో అయితే తీశానండి. వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు తక్కువుంది. సరే సెట్ అవుతుంది. మా ఇంట్లో కొంచెం ఉప్పు ఎక్కువేస్తే బీపీ పేషెంట్లు ఉన్నారండి. అందుకనే నేను ఉప్పు ఎక్కువ ఎయ్యను. తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. అయినా కూడా కొంచెం వేడిగా ఉంది కాబట్టి సరిపోతదిలేండి. మా వీడియో ఎలా ఉందనేది